హాయ్ అండి, నమస్తే. నేను మీ భాను. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. నేను చూపించే రెసిపీ గోంగూర చుక్కకూర చికెన్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక కప్పు గోంగూరకి అరకప్పు చుక్కకూర తీసుకోవాలి. ఈ రెండింటిని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి వేసుకుని పావు కప్పు వాటర్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందాం. ఇది తొందరగానే అయిపోద్దండి, టైం ఎక్కువ పట్టదు. ఇది అయిపోయింది. ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లోకి వేసుకున్నాక దీన్ని మెత్తగా మిక్సీ జార్ తీసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇది అయిపోయాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక ఒక కప్పు ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నీట్గా కడిగిన చికెన్ని వేసుకుందాం. కేజీ చికెన్ తీసుకున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత తీసి పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. దీంట్లోనే ఒక కప్పు వాటర్ కూడా వేసుకుందాం. ఒక కప్పు వాటర్ సరిపోద్దండి, ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్కి దీనికి సరిపోద్ది. మూత పెట్టి దీన్ని కుక్ అవనిద్దాం. చికెను మెత్తబడింది. ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసి మొత్తం అంతా కలుపుకుందాం. దీంట్లో వాటర్ ఏం అక్కర్లేదు, ఈ వాటర్ తోటి సరిపోద్ది. ఇది ఎక్కువగా కుక్ అవ్వక్కర్లేదు కూడా. ఇది అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా చల్లుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీలోకి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకుని ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసి ఇది కూడా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వుల 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేసి ఇది అయిపోయిందండి. కర్రీలో వేసుకొని కలుపుకుందాం. గోంగూర పేస్ట్ చేసి వేయడం వల్ల పిల్లలు ఈజీగా తింటారు. ఆకుల జాన వేస్తే పక్కన పెట్టేస్తారు. చుక్కకూర గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.